ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నా ఆదేశాలు వర్షాకాలం భారీ వర్షాలు ఇంతకుముందు సిఎస్ గారు చెప్పినట్టు క్లౌడ్ బస్టర్తోనే ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు దాదాపుగా ఖమ్మం జిల్లాలో 2.5-3 గంటలలోనే 39 సెంటీమీటర్ల వర్షం రావడము, హైదరాబాద్లో కూడా అత్యధికంగా వర్షం రావడం వల్ల మనకున్న ఏ వ్యవస్థలు కూడా సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈరోజు కలెక్టర్లందరినీ కూడా వర్షాలు రావడం, వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ను అప్రమత్తం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం, అదేవిధంగా నీటిపారుదల శాఖను వచ్చే నీళ్లను వడిసిపట్టుకున్న నీళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవడం విషయంలో కూడా సాగునీటి పారుదల అధికారులనే కాదు కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం, అదేవిధంగా ప్రభుత్వము చాలా గొప్పగా పెద్ద కార్యక్రమంగా తీసుకున్న రేషన్ కార్డు పంపిణీకి సంబంధించి ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మీకు అందరికి ఆదేశాలు ఇవ్వడానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా భారీ వర్షాల వల్ల వాస్తవంగా ఈసారి జూన్ 1 నుండి జూలై 20 వరకు 21% వర్షపాతం తక్కువ వచ్చింది. కానీ గత 3 రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జాములు కానీ, నాలాలలో కొట్టుకుపోవడం కానీ, జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, గతంలో ఎస్డిఆర్ఎఫ్ లేకుంటే మనం నూతనంగా ప్రారంభించుకొని కొత్త బృందాలను అన్నింటినీ చేసుకున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 150 బృందాలను హైడ్రా ఆధ్వర్యంలో, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, మున్సిపల్ అధికారులను, పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో, చెట్లు కూలితే తొలగించడంలో, కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి ముందే ICCC నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 3 గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం. అక్కడికి పోలీసులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో 3 గంటల ముందే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అయినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా మెటిక్యులస్గా జాగ్రత్తగా పనిచేయాలి. నేను కలెక్టర్లందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లందరినీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇటు రంగారెడ్డి, అటు సంగారెడ్డి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ హైదరాబాద్, సైబరాబాద్, మన
రాచకొండ కమిషనర్లను పోలీసులు అందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి.